తెలంగాణ సర్కార్ చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా వనపర్తి జిల్లాలో రోడ్డు భద్రతా వారోత్సవాలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల్లో అధికంగా 18 నుంచి 40 ఏళ్ల లోపు వాళ్లే మరణిస్తున్నారని ఐజీ చెప్పారు. వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయని తెలియజేశారు. బైక్ పై వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాలని అంటున్న ఐజీ గజరావు భూపాల్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర సర్కారు చేపట్టినటువంటి 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ నెల 13 నుంచి 18వ తారీఖు వరకు కూడా రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పోలీసులు పూర్తిస్థాయిలో దగ్గరుండి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం మన దగ్గర తెలంగాణ ఐజీగా ఉన్నటువంటి గజరావు భూపాల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, దీంట్లో భాగంగా రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రధానంగా మీరు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలంటే ఏం చెప్తారు? మనకి రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళు అత్యధికంగా యువకులు 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎక్కువగా అత్యధికంగా చనిపోతున్నారు. ఇది మనకి చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే వీరే మన దేశ భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు. వీరే కుటుంబాలకి మెయిన్ బ్రెడ్ విన్నర్గా ఉంటారు. వీరి మీదే కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. అది అనుకోకుండా ఇలాంటి వాళ్ళు చనిపోవటం, ఈ వయసులో ఉన్నవాళ్ళు చనిపోవడం కుటుంబం పైన, సమాజం పైన తీవ్రమైన భారం ఏర్పడుతుంది. కాబట్టి చాలా సీరియస్గా తీసుకోవాలి. మనకి ముఖ్యంగా మన స్టాటిస్టిక్స్ చూసినట్టయితే అత్యధికంగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయేవాళ్ళు 2 వీలర్స్ నడిపేవాళ్ళు, తర్వాత పాదచారులు. 2 వీలర్స్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్మెట్స్ ధరించాలి. హెల్మెట్ పెట్టుకోవడమే కాకుండా హెల్మెట్కి కరెక్ట్గా దాన్ని బెల్ట్ కూడా కరెక్ట్గా ధరించాలి. అలాగే వెనక ఉన్నవారు కూడా చాలా అత్యధిక సంఖ్యలో చనిపోతున్నారు కాబట్టి వారు కూడా హెల్మెట్ ధరించాలి. దూర ప్రయాణాలకి దయచేసి బైక్స్ వాడకండి. అలాగే 4 వీలర్స్ డ్రైవ్ చేసినప్పుడు సీట్ బెల్ట్, ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగి వాహనం నడపరాదు. ఈ లైసెన్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రెన్యూ చేయించుకోవాలి. అన్ని రకాలుగా మనం ఈ రోడ్డు నియమాలను కూడా తప్పకుండా పాటించాలి. సార్, ఇక మేజర్గా అరై వాలయం అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. కొన్ని చోట్ల చూస్తున్నాం, ఎన్ని అవగాహన కార్యక్రమాలు కల్పించినప్పటికీ యూటర్ను తీసుకొని రావాల్సినటువంటి సందర్భాల్లో నేరుగా యువతలు రావడం వల్ల అమాయక ప్రజలు బలవుతున్నారు. వాటి మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? అన్ని జిల్లాల్లో కూడా ఈ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో చాలా అధిక స్థాయిలో కింద సంవత్సరం చూసుకుంటే వారిపైన ఫైన్స్ వేయటం కానీ ఇవన్నీ కూడా చేయటం జరిగింది. అలాగే చాలా చోట్ల యూటర్న్స్ కూడా కొన్ని పాత ఎప్పుడో పెట్టిన యూటర్న్స్ ఉన్నాయి, కొట్టవలసిన చోట కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా లోకల్గా మన పోలీసు వారు దాన్ని రేషనలైజ్ చేసుకుని ఎక్కడ మనకు అవసరమో వాటిని అక్కడ పెట్టి, ఎక్కడ అవసరం లేదో వాటిని తొలగించడం కూడా చేపట్టడం జరిగింది. సార్, మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో బ్లాక్ స్పాట్లను కూడా గుర్తించారు. వాటి మీద ఎలాంటి నిఘా ఉండబోతుంది? అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టబోతున్నారు? ఈ బ్లాక్ స్పాట్స్ అంటే ఒకే చోట అత్యధికంగా యాక్సిడెంట్స్ జరిగింది బ్లాక్ స్పాట్స్ కింద ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రెక్టిఫికేషన్ చేస్తున్నారు. చాలా వరకు కూడా మన అందరు డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా హైవే అయితే నేషనల్ హైవే వాళ్ళు, ఆర్ఎన్బి వాళ్ళు, ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త బ్లాక్ స్పాట్స్ మనకి వస్తున్నాయి. అవన్నీ కూడా టైమ్లీగా అవన్నీ రెక్టిఫై చేసుకుంటే చాలా వరకు మనకి ఈ ప్రాణ నష్టం నివారించగలుగుతాం. సో మొత్తంగా చూస్తున్నాం, ఖచ్చితంగా సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి. రోడ్లపైకి వచ్చేవారితో పాటు రోడ్లపై ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో పాదచారులకు కూడా ఇబ్బంది కలిగించకుండా హెల్మెట్ ధరించి ఖచ్చితంగా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అదేవిధంగా యూటర్న్ దగ్గర పూర్తి స్థాయిలో ఈ దూరాన్ని తగ్గించేందుకు యూటర్న్లు రావడం పూర్తిగా ఆపివేస్తాం. దీని మీద ఎవరైనా అలా చేస్తే వారి మీద కఠిన చర్యలు ఉంటాయని ఇక తెలంగాణ రాష్ట్రంలో గుర్తించినటువంటి బ్లాక్ స్పాట్ల దగ్గర నిత్యం పర్యవేక్షణతో పాటు అక్కడ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలాగా కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పి కూడా తెలంగాణ ఐజీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.